అందరికీ నమస్కారం. ఈరోజు మనం లలితా సహస్రనామంలోకి ఒక చిన్న ప్రయాణం చేయబోతున్నాం. అందులోంచి ఒక 10 అద్భుతమైన నామాల్ని తీసుకుని వాటి వెనుకున్న అర్థాన్ని, ఆ దివ్యజనని అసలు స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరేనా? పదండి మొదలుపెడదాం. చూడండి, మన ప్రయాణం మొదలుపెట్టడానికంటే ముందు ఈ ఒక్క మాటని అర్థం చేసుకుందాం. భేదం మన చూపులో ఉంది, దేవి స్వరూపంలో కాదు. ఎంత అద్భుతమైన మాటో గదా! మనకి రకరకాలుగా కనిపిస్తున్నా ఆ తల్లి స్వరూపం ఒక్కటే. ఈ తేడాలన్నీ మన దృష్టిలో ఉన్నాయంతే. ఈ ఆలోచనే మన మొత్తం ప్రయాణానికి ఆధారమన్మాట. సరే, ఇక మన ప్రయాణంలో మొదటి అడుగు అదే విశ్వరూపం. అంటే ఈ విశ్వం మొత్తం ఆమె శరీరమే అనే భావన. మన అన్వేషణ ఇక్కడ్నుంచే, ఈ బృహత్తరమైన ఆలోచన నుంచే మొదలవుతుంది. సహస్రనామంలో 131వ నామం వస్తుంది అష్టమూర్తి అని. అష్టమూర్తి అంటే ఏంటి? 8 రూపాలుగా ఉన్నది అని. దీని లోతైన అర్థమేంటంటే, ఈ సృష్టి, దాన్ని సృష్టించిన శక్తి రెండూ వేరుగాదు. ఈ కనిపించే ప్రపంచం మొత్తం ఆ తల్లి రూపమే, అంతా ఆమె. మరి ఆ 8 రూపాలేంటో చూద్దామా? భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, ఇవి పంచభూతాలు. ఆ తర్వాత సూర్యుడు, చంద్రుడు, ఇంకా చివరిగా మనలో ఉన్న జీవుడు. అంటే ఆలోచించండి, మన చుట్టూ ఉన్న ప్రకృతి నుండి మన లోపలున్న ప్రాణం వరకు అన్నీ ఆమె స్వరూపాలే. ఆమె ప్రతిచోటా ఉంది అనడానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం ఇంకేం కావాలి? అందుకే అంటారు ఆమె నిర్ద్వైత అని, ద్వైతవర్జిత అని. అంటే ఆమెలో రెండవది లేదు. భేదభావాలకు ఆమె అతీతురాలు. మనం చూసే ఈ తేడాలు, ఈ విభిన్న రూపాలు, అవన్నీ మన దృష్టిలో ఉన్న పరిమితులు మాత్రమే. వాటన్నిటి వెనక ఉన్న ఏకైక చైతన్యం, ఆ ప్రవహించే శక్తి మాత్రం ఆ తల్లే. సరే, విశ్వమంతా ఆమె రూపం అనే తెలుసుకుందాం. ఇప్పుడు రెండో భాగానికి వద్దాం. లౌకిక ప్రదాత అంటే అన్నం దగ్గర్నుంచి రాజ్యం వరకు అన్ని ఇచ్చేది ఆమె. ఆ విశ్వశక్తే మన రోజువారీ జీవితంలో మన అవసరాల్ని ఎలా తీరుస్తుందో చూద్దాం పదండి. ఆమె కరుణ చూడండి ఎంత గొప్పదో. సహస్రనామంలో 132వ నామంలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు అన్నదా అంటే మన కడుపు నింపి ఈ శరీరాన్ని పోషించే తల్లి, మరోవైపు బ్రహ్మాత్మైక్య స్వరూపిణి అంటే జీవాత్మ పరమాత్మ ఒక్కటే అనే జ్ఞానాన్నిచ్చి మన ఆత్మను మేలుకొలిపే గురువు. భౌతిక అవసరాలు, ఆధ్యాత్మిక దాహం రెండింటినీ తీర్చేది ఆమె. ఇప్పుడు మూడో దశ, అంతరంగ రాజ్యం, మనస్సుపై విజయం. మనమెప్పుడూ రాజ్యాలు, సామ్రాజ్యాలంటే బయట ప్రపంచంలో అనుకుంటాం. కాని అసలైన రాజ్యం, అసలైన అధికారం మన లోపలే ఉందని ఈ నామాలు మనకు గుర్తుచేస్తాయి. మరి ఎక్కడుంది ఆ నిజమైన సామ్రాజ్యం? మనందరం జయించాలనుకునే ఆ రాజ్యమేది? ఒకసారి ఆలోచించండి. సమాధానం చాలా సులభం. మనసుపై విజయమే నిజమైన సామ్రాజ్యం. 134వ నామంలో రాజ్యదాయినే అంటారు, అంటే రాజ్యమిచ్చేది అని. కాని ఏ రాజ్యం? మన జీవితం మీద, మన ఆలోచనల మీద, మన మనస్సు మీద మనకు సంపూర్ణ నియంత్రణ లభించడమే అసలైన రాజ్యం. దాన్ని ప్రసాదించేది ఆమె. మనం దైత్య సమని అనే నామం వింటాం, అంటే రాక్షసులను చంపేది అని. కాని ఆ రాక్షసులు ఎవరో కాదు, ఎక్కడో బయట లేరు. మన లోపలే ఉన్న కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం, ఈ అరిషడ్వర్గాలే అసలైన రాక్షసులు. వాటిని సంహరించడంలో సహాయం చేసేది కూడా ఆ జగన్మాతే. అలాగే చతురంగ బలేశ్వరి అంటారు, అంటే 4 రకాల సైన్యానికి అధిపతి అని. మరి ఆమె సైన్యమేది? ఏనుగులు, గుర్రాలు, రథాలు కాదండోయ్. మన మనస్సు, మన బుద్ధి, మన సంకల్పం, మన సహనం, ఈ 4గే మన నిజమైన బలం. ఈ అంతర్గత సైన్యాన్ని నడిపించే మహారాణి ఆ లలితాంబక. ఇక 4వ భాగానికొచ్చేశాం. జ్ఞానజ్యోతి, గురువుగా తల్లి. ఆమె కేవలం మనల్ని రక్షించేది, పోషించేదే కాదు, మనకు దారి చూపించే గురువు కూడా. ఆ జ్ఞానస్వరూపిణిని ఇప్పుడు దర్శించుకుందాం. ఆమె భాషారూప, అంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని భాషల రూపం ఆమె. అందుకే భక్తికి భాషతో సంబంధం లేదు. మనం తెలుగులో ప్రార్థించినా, సంస్కృతంలో శ్లోకం చదివినా, లేదా మాటలు రాక మౌనంగా మొక్కుకున్నా ఆ పిలుపు ఆమెకు చేరుతుంది. ఎందుకంటే ఆ శబ్దమే ఆమె, ఆ భావమే ఆమె. 137వ నామం
చూడండి ఎంత అద్భుతంగా ఉందో. గుహాంబా. గుహ అంటే కేవ్. మన హృదయమనే గుహలో నివసించే తల్లి అని అర్థం. అంటే ఆమె కోసం మనం పుణ్యక్షేత్రాలకో కొండలకో వెతుక్కుంటూ వెళ్ళక్కర్లేదు. ఆమె మన లోపలే, మన హృదయములోనే రహస్యంగా నివసిస్తూ ఉంటుంది. అందుకే ఆమెను గుహ్యరూపిణి అని కూడా అంటారు. అంటే ఆమె రూపం చాలా రహస్యమైనది. ఈ చర్మచక్షువులతో, బయటి కళ్లతో చూడలేం. ఆమెను చూడాలంటే మన దృష్టి అంతర్ముఖం కావాలి. మన లోపలికి మనం ప్రయాణం చేయాలి. అప్పుడే ఆ తల్లి దర్శనం సాధ్యమవుతుంది. ఎంత గొప్ప భావన చూడండి. ఆమె గురుమండల రూపిణి అంటే గురువులందరి రూపంలో ఉండేది ఆమె. ఆదిగురువు దగ్గర్నుంచి మనకు జ్ఞానాన్నిచ్చే ప్రతి గురువు రూపంలోనూ వ్యక్తమయ్యేది ఆ తల్లి చైతన్యమే. అందుకే గురువును గౌరవిస్తే అది సాక్షాత్తు ఆ జగద్గురువైన పరాశక్తిని పూజించడంతో సమానం. ఇక మన ప్రయాణంలో చివరి ఘట్టానికి చేరుకున్నాం. 5వది పరమశక్తి, అంతిమ సత్యం. ఇప్పటివరకు ఆమె రకరకాల రూపాలను చూశాం. ఇప్పుడు అన్నిటికంటే ఉన్నతమైన ఆమె అసలైన పరమసత్య స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం మాయ అనే మాట తరచుగా వింటూ ఉంటాం. ఈ మాయ అనే భావన చాలా లోతైనది. ఆమె ఈ సృష్టి అనే పెద్ద నాటకాన్ని తన మాయతో నడిపిస్తుంది. మనల్ని బంధాల్లో చిక్కుకునేలా చేసేది ఆమె. కాని అదే మాయ అనే తెరను తొలగించి మనల్ని ఆ భ్రాంతి నుంచి బయటపడేసేది కూడా ఆమె. అంటే బంధమూ ఆమె, మోక్షమూ ఆమె అన్నమాట. స్వతంత్ర, ఆ పేరులోనే ఎంత శక్తుందో చూడండి. అంటే ఆమె అబ్సొల్యూట్గా ఇండిపెండెంట్. ఆమెకు మరొకరి ఆధారం అవసరం లేదు. ఆమె ఎవరిపైనా దేనిపైనా ఆధారపడదు. కాని ఈ విశ్వంలో ఉన్న ప్రతీదీ, ప్రతి ప్రాణి ఆమెపైనే ఆధారపడి ఉంది. ఆమె లేకపోతే ఏదీ లేదు. ఇక అన్నిటికంటే చివరగా ఆమె దక్షిణామూర్తి రూపిణి. దక్షిణామూర్తి అంటే మౌనంగానే బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించే పరమగురువు. ఆ రూపంలో ఉన్నది కూడా ఆమె. మాటలకందని ఆత్మజ్ఞానాన్ని, ఆ శివజ్ఞానాన్ని మౌనంతోనే ప్రసాదించి సాధకుడికి అంతిమమైన మోక్షాన్నిచ్చేది ఆ తల్లే. కాబట్టి ఈ మొత్తం ప్రయాణాన్ని ఒక అద్భుతమైన వాక్యంతో ముగిద్దాం. లలితాంబిక అనుగ్రహం పొందినవారు కేవలం జీవితంలో ఎదురయ్యే కష్టాలనే కాదు, తమని తాము జయిస్తారు, తమ నిజ స్వరూపాన్ని తెలుసుకుంటారు. ఎంత గొప్పమాట! ఈ ఆలోచన మనందరిలో నిలిచిపోవాలని కోరుకుంటూ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.